లిక్కర్ పాలసీ కేసులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళ్తున్న కవితను మీడియా ప్రతినిధులు పలకరించారు. మేడం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ ప్రజ్వల్ రేవన్న వంటి వారిని దేశం దాటించారు. మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నా అని చెప్పారు. జై తెలంగాణ అని నినదిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు వారం రోజుల్లోగా కవితపై ఈడీ ఛార్జిషీట్ వేయబోతుంది. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.